श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత డిసెంబర్ 14వ తేదీ 1936. శ్రీ రామచంద్ర వాసుదేవ గైసాస్, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి, ఆర్ఎంఎస్ రికార్డు గుమస్తా, సెలక్షన్ గ్రేడ్, వయసు 58 సంవత్సరాలు, కొంకణ బ్రాహ్మణుడు, మే మాన్షన్స్, గోఖలే రోడ్, ఉత్తర దాదర్. నేను సాయిబాబాను దర్శించలేదు. నేను మన్మాడ్లో తపాలా శాఖలో ఆర్ఎంఎస్లో పనిచేస్తుండేవాడిని. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్తో నాకు పరిచయం ఉంది. ఆయన మా పొరుగు ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు సాయిబాబాను గురించి చెప్తుండేవారు. ఒకరోజు దీక్షిత్ బాబా తనను షిరిడి రమ్మని పిలిచారని, అందుకే షిరిడి వెళ్తున్నానని చెప్పారు. నేను బాబా భౌతికంగా లేరు కదా, వారు మిమ్మల్ని ఎలా పిలవగలరని ప్రశ్నించాను. ఆయన నీవు తెలుసుకుంటావులే అని చెప్పి నాకు బాబా ఫోటో ఒకటి ఇచ్చారు.
ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నా భార్య ప్రసవానంతరం అనారోగ్యానికి గురైంది. ఆమె కోలుకుంటుందనే ఆశ కోల్పోయాము. ఇది జరిగి ఇప్పటికి 13 సంవత్సరాలైంది. నేను ఆమె కోసం బాబాను ప్రార్థించి ఆమె బ్రతుకుతుందా అని అడిగాను. 1-2 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను మరియు షేక్ కాబూలా అను మహమ్మదీయుడు ఒక పడవలో ఉన్నాము. పడవ కళ్యాణ్ దగ్గరున్న సముద్రపు పాయలో ఉంది. ఎవరో ఒకతను పడవలోనికి వచ్చి తెడ్డు వేయసాగాడు. పడవ ప్రవాహానికి ఎదురుగా అతి కష్టంతో ఆవలి ఒడ్డుకు ప్రయాణిస్తోంది. ఇంతలో మేము చేరాల్సిన తీరాన్ని చేరక ముందుకు పోయి బురదలో ఇరుక్కుపోయాము. ఎందుకలా అయిందో అని చూస్తే తెడ్డు వేసేవాడు కనిపించలేదు. మా ఇద్దరికి తెడ్డు వేయడం చేత కాదు. దాంతో మా పడవ ఇంకా బురదలో కూరుకుపోయింది. కానీ చివరికి పడవ ఎలాగో ఒడ్డుకు చేరింది. ఈ కలను బట్టి నా భార్య బ్రతుకుతుందని, అయితే కొంతకాలం మాత్రం బాధపడవలసి వస్తుందని ఊహించాను. ఆ కల వచ్చిన రోజు నుండి ఆమె కొద్ది కొద్దిగా కోలుకోవడం మొదలుపెట్టింది. డాక్టర్ పరీక్షించి ఆమెకు ప్రమాద స్థితి తప్పిపోయిందని, క్రమేణా ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. నేను కల గురించి దీక్షిత్తో చెప్పాను. బాబా సశరీరుడుగా లేకున్నా ఈనాటికి జీవించే ఉన్నారని, నా సమాధి మాట్లాడుతుంది అని తామిచ్చిన హామీని బాబా ఇప్పటికీ అమలు చేస్తూనే ఉన్నారని దీక్షిత్ చెప్పారు. నాకు ఉద్యోగంలో పదోన్నతి అంటే సెలక్షన్ గ్రేడ్ రాలేదని ఎంతో మదనపడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో నేను ఒక వ్యక్తితో ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాను. అకస్మాత్తుగా మరొక వ్యక్తి మా ముందుకు వచ్చి, ఇతడు అంటే నేను కోరేది ఏదో ఇవ్వచ్చును కదా, ఇతడిని 3 జతల వంకీలు తయారు చేయించమని చెప్పు అని నా ఎదుటి వ్యక్తితో అన్నాడు. అలాగే మీరు చెప్పినట్టు చేస్తానని నా ప్రక్కన ఉన్న వ్యక్తి జవాబు చెప్పిన మరుక్షణం 3వ వ్యక్తి అంతర్ధానమయ్యాడు. ఇతర అనుభవాలు, కళలు చెప్పిన విధంగానే ఈ కళ విషయం కూడా నేను దీక్షిత్కి చెప్పి దాని అంతరార్థం వివరించమన్నాను. దీక్షిత్ ఆ 3వ వ్యక్తి బాబా అని చెప్పారు. సాధారణంగా ఎవరైనా 2 వంకీలే కదా ధరించేది, మరి బాబా 3 వంకీలు ఎందుకు అడిగారని సందేహం వ్యక్తం చేశాను. బాబా దత్త అవతారమని, వారికి 3 శరీరాలు ఒకటిగా ఉంటాయని, అందుకే 3 జతల వంకీలు అడిగారని దీక్షిత్ వివరించారు. నేను వెంటనే 3 జతల వెండి వంకీలు తయారు చేయించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి నేను నిత్యం పూజించే పెట్టెలో పెట్టాను. ఆ తర్వాత 4 రోజులకు నాకు పదోన్నతి లభించింది. నేను ఏ గ్రంథం పారాయణ చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు బాబా కలలో కనిపించి 53 భిక్షగా ఇవ్వు అని అడిగారు. నేను పేదవాడిని కాబట్టి 53 రూపాయలు సమర్పించలేక ప్రతి నెల నా జీతం నుండి 53 కాణీలు అంటే అణాలు 4 వంతు 53 కాణీలు బాబాకు ఖర్చు పెట్టేవాడిని. ఇలా 4 నెలలు చేశాను. తరువాత ఈ కళ గురించి దాబోల్కర్ను సంప్రదించాను. బాబా భిక్షగా అడిగింది 53 రూపాయలు కాదని 53 అధ్యాయాలున్న పాత ప్రామాణిక గురు చరిత్ర పారాయణ చేయమని ఆ కళ సూచిస్తుందని దాబోల్కర్ వివరణ ఇచ్చారు. దాంతో నేను ఆ గ్రంథాన్ని పారాయణ చేయడం ప్రారంభించాను. ఒకసారి నేను బాబా గురు చరిత్రను సప్తాహం పారాయణ చేయదలిచి దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రను తెప్పించాను. కానీ ఆ రోజు రాత్రి మా ఇంట్లోనికి దొంగలు జరబడినట్టు కల వచ్చింది. దీనిని బట్టి బాబాకు ఈ మార్పు ఇష్టం లేదని, సాంప్రదాయానుసారం పాత ప్రామాణిక గ్రంథమే పారాయణ చేయమని ప్రబోధించినట్టు తోచింది. దాంతో నేను సచ్చరిత్రను కాకుండా గురు చరిత్రనే సప్తాహం పాటు పారాయణ చేశాను. 2.5 సంవత్సరాల క్రితం నా భార్యకు పక్షవాతం వచ్చి ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. ఆమెకు బాబాపై దృఢమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఆ సమయంలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె ఉన్న గది వాకిట్లో బాబా కూర్చునున్నారు. బాబా ఆమెతో, భయపడకు, నిన్ను రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను, ఆ యమదూతలను సైతం లోనికి రానివ్వను అని అభయమిచ్చారు. అదే కలలో కొందరు వెదురు బొంగులు, మట్టికొండ మొదలైనవి తెచ్చి ఆమె శవాన్ని మోసుకుని పోవడానికి పాడి కడుతున్నారు. బాబా వాళ్ళని అక్కడి నుండి తొలగిపోమని, ఎదురుగా ఉన్న చోటుకి వెళ్ళమని గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ వారు బాబా మాట వినలేదు. దాంతో బాబా వారిని కొట్టి తరిమివేశారు. వెదురు బొంగులను విరిచేశారు, మట్టి కుండను పగులగొట్టారు. అంతటితో కళ సమాప్తమైంది. నా భార్య రక్షింపబడింది. అదే రాత్రి మేము నివసిస్తున్న ఘామత్యాలు ఎదురుగా ఉన్న రంగారీచాల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా నా భార్యను మృత్యువు నుండి బాబా కాపాడారు. తరువాత ఆమె కోలుకుంది. దీక్షిత్ నన్ను బావు సాహెబ్ అని పిలిచేవాడు. నేను సాధారణంగా సాయి భక్తులకు చేయగలిగిన సహాయం అందించేవాడిని. షిరిడి వెళ్ళడానికి, తిరిగి రావడానికి రైలులో, బస్సులో టికెట్ సమకూర్చినటువంటి పనులు చేసి పెడుతూ ఉండేవాడిని. సాయిలీలా మాసిక పత్రికలో ఈ సంఘటన ప్రచురితమైంది. ఆ సంఘటనలో ఒక భక్తుడు నా ద్వారా బాబా సహాయం పొందినట్లు వ్రాయబడింది. నేను షిరిడి వెళ్ళినప్పుడు ఆ భక్తుడు నన్ను గుర్తుపట్టి బావు సాహెబ్ అని సంబోధించి పలకరించాడు.
మార్చి 8వ తేదీ 1938. శ్రీ అమోల్ చంద్ చంద్రబాన్ సేఠ్, షావుకారు, వయసు 30 సంవత్సరాలు, రహత. మీకు మొదట మా వంశ వృత్తాంతాన్ని గురించి క్లుప్తంగా చెప్తాను. మా నాన్న చంద్రబాన్ సేఠ్కు 2 సోదరులు. పెద్దవాడు రామచంద్ర సేఠ్, చిన్నవాడు బిర్జీచంద్ సేఠ్. మా పెదనాన్నగారి కుమారుడు కుశాల్బావు, చిన్నాన్నగారి కుమారుడు ప్రేమ్చంద్. మా నాన్న 13, 12, 1911లోను, మా పెదనాన్న 1860లోను మరణించారు. మా పెదనాన్న కుమారుడు కుశాల్బావు నాకన్నా 47 సంవత్సరాలు పెద్దవాడు. ఆయన కూడా 15, 11, 1918లో 62వ ఏట చనిపోయాడు. ఇప్పుడు అతని భార్య ఒంటరిగా అహ్మద్ నగర్లో జీవిస్తోంది. మా చిన్నాన్న కుమారుడు ప్రేమ్చంద్ బిర్జీచంద్ రాహటేకర్ ఔరంగాబాద్లోని షాగంజ్లో ఉంటున్నాడు. ఇతనికి బాబా గురించి తెలుసు. నా దగ్గర మా నాన్నగారివి కుశాల్బావు ఫోటోలు ఉన్నాయి. శ్రీ సాయిబాబా మా ఇంటికి ప్రక్కనే ఉన్న మా సోదరుడు కుశాల్బావు ఇంటికి వస్తుండేవారు. సమాధి చెందడానికి 3 రోజుల ముందు ఇక్కడికి వచ్చి వెళ్ళారు. వారు అప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపించారు. బాబా మా ఇళ్లలో కొద్దిగా పలహారం చేసి 15-20 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయేవారు. ప్రస్తుతం శిథిలమైపోయి ఉన్న చావడిలో సాయిబాబా కొన్ని నెలలు నివసించినట్లు, అంతకుముందు ఆలీ, బహుశా అక్బర్ అలీ అను ముస్లిం సాధువుతో అహ్మద్ నగర్లో నివసించినట్లు మా అన్న కుశాల్బావు చెప్పాడు. ఈ విషయాన్ని దృఢపరుస్తూ సాయిబాబా అక్బర్ అలీతో ఉండగా నేను చూశానని, వారు అహ్మద్ నగర్ నుండి రహతా వచ్చి ఇక్కడ కొన్ని రోజులుండి తర్వాత షిరిడి వెళ్లారని దౌలూర్ సేఠ్ చెప్పాడు. అక్బర్ అలీ అహ్మద్ నగర్లో కింగ్ గేట్ వద్ద ఉన్న బారా ఇమాం కోట్లాలో నివసించేవాడు. వారి ఫోటో అహ్మద్ నగర్లోని వాడియా పార్క్ దగ్గరున్న రహటేకర్ మిల్లులో ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ నాగేశ్వర్ ఆత్మారాం సామంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి. 1926 ప్రాంతంలో బాబా పుణ్యతిథికి నేను, నా భార్యను, 2 సంవత్సరాల మా పెద్దబ్బాయి మనోహర్ను వెంట పెట్టుకుని షిరిడి వెళ్ళాను. పుణ్యతిథి ముగిసిన తర్వాత నేను బాబాజాన్ను దర్శించడానికి పూనా బయలుదేరాను. పూనా స్టేషన్ నుండి లష్కర్ వెళ్ళి బాబాజాన్ను చూసి రావటానికి 2 రూపాయలు సరిపోతాయని అనుకొని నా లోపల జేబులో 2 రూపాయలు ప్రత్యేకించి విడిగా పెట్టాను. నేను ఖర్చుల కోసమని డబ్బు అలా వేరుగా పెట్టుకోవటం అదే మొదటిసారి. పూనాలో దిగి లష్కర్కు రాను పోను రూపాయి 8 అణాలకు విక్టోరియా అంటే టాంగా మాట్లాడుకొని లష్కర్ వెళ్ళాను. బాబాజాన్కు సమర్పించడానికి 4 లేక 6 అణాలకు పూలమాలలు కొన్నాను. అక్కడ పకీరు 2 రొట్టెలకు గాను రూపాయి 4 అణాలు దానం చేశాను. తిరిగి పూనా స్టేషన్కు వచ్చి టాంగావానికి రూపాయి 8 అణాలు ఇచ్చి రైల్లో కూర్చున్నాను. యథాలాపంగా లోపల జేబులో చేయి పెట్టాను. నేను ప్రత్యేకించి పెట్టిన 2 రూపాయలు అలాగే ఉన్నాయి. అమితాశ్చర్యానికి లోనయ్యాను. టాంగాకు పూలకి పకీర్ల టీ కొరకు డబ్బు చెల్లించేటప్పుడు ఈ విషయాన్ని నేను గమనించలేదు. లష్కర్కి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు అయిన ఖర్చులన్నీ లోపల జేబులో నుండి తీసి ఖర్చు పెట్టాను. వేరే జేబులో నోట్లున్నాయి, కానీ వాటిని తాకలేదు. అయినా ఖర్చులు లెక్కించి చూస్తే 3 రూపాయల పైచీలకు ఖర్చు అయింది. అలా నా జేబులో ఉన్న 2 రూపాయలు అంత మొత్తంగా ఎలా వృద్ధి అయిందా అని నాకు ఆశ్చర్యం వేసింది. 1931-32లో ఒక క్రిమినల్ కేసులో చాలిస్గామ్ మమల్దార్ ముందు హాజరు కమ్మని నాకు సమన్లు వచ్చాయి. నేను అలాగే హాజరయ్యాను. కానీ కేసు వాయిదా వేశారు. మరుసటి వాయిదాకు ఆలస్యంగా అంటే మధ్యాహ్నం 1:30 గంటలకు హాజరు కావటానికి కోర్టు నుండి ముందుగానే అనుమతి తీసుకున్నాను. 1 నెల రోజుల తర్వాత తిరిగి సమన్లు వచ్చాయి. దారిలో షిరిడిలో దిగి బాబా దర్శనం చేసుకున్న తర్వాత చాలిస్గామ్ వెళదామని వాయిదా తేదీకి ముందు రోజే బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి ఉదయం బస్సు ఎక్కాను. కానీ ప్రయాణం ఆలస్యం అవడంతో కోపర్గాం పట్టణానికి ఉదయం 10:15 గంటలకు చేరాను. కోపర్గాం స్టేషన్లో నేను ఎక్కవలసిన రైలు ఉదయం 10:30 గంటలకు బయలుదేరుతుంది.
నేను స్టేషన్కి వెళ్ళటానికి అక్కడ టాంగా ఏదీ లేదు. నేను బయలు నేను యూనిఫామ్లో లేకుండా సాధారణ దుస్తులు ధరించి ఉన్నందున స్టేషన్కి వెళ్ళే బస్సుల్లో నన్ను ఎవరూ ఎక్కించుకోవడం లేదు. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. వెంటనే ఫౌజ్దార్ సాబ్ అని ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుక తిరిగాను. అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ మీరు ఫౌజ్దారే కదా అని అడిగాడు. అవునని జవాబు ఇచ్చాను. అతను వెంటనే ఒక బస్సును ఆపి అందులో నన్ను ఎక్కించి పంపాడు. అందువల్లనే నేను సకాలంలో స్టేషన్కి చేరి రైలు ఎక్కి విచారణ సమయానికి చాలీస్గా వెళ్ళగలిగాను. బాబా సహాయపడకుంటే రైలు తప్పిపోయి కోర్టుకు హాజరు కానందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. 1929 మార్చిలో విశ్రాంతి కొరకు 2 నెలలు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను. 15 రోజులు అక్కడ కులాసాగా గడిచింది. ఒకరోజు వద్దని ఎంత చెప్తున్నా వినకుండా మా నాన్న చేపలు పట్టుకొని వెళ్ళి బ్రతికి ఉన్న చేపలను ఇంటికి తెచ్చాడు. చేపలను చంపటం పాపమని, ఇది బాబా అభిమతానికి విరుద్ధమని మా అమ్మతో చెప్పాను. కానీ ఎవరు నా మాటలు పట్టించుకోలేదు. కాసేపటికి నాకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. మా అమ్మ నాకేమవుతుందోనని తల్లడిల్లిపోయింది. అప్పుడు నేను, అమ్మ, నీ బిడ్డ క్షేమం కోసం తప్పించిపోతున్నావు. మరి చేప పిల్లల విషయంలో మాత్రం క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. నాకేమీ కాకుండా ఉండాలంటే చేపలను చంపటం మానండి అన్నాను. అప్పుడు మా నాన్న నా దగ్గరకు వచ్చి నా నుదుటిపై ఊది పెట్టి బాబాను ప్రార్థించాడు. బాబా, నా కుమారుడు రేపు ఉదయానికి కోలుకుంటే నేను చేపలు తినటం మానివేస్తానని మొక్కుకున్నాడు. తర్వాత 5 నిమిషాలకు నా జ్వరం తగ్గిపోయి స్వస్థత చేకూరింది. 1931లో నవాల్కర్ వాడ పై అంతస్తులో ఉన్న గదిలో బస చేశాను. ఆ గది గోడలు చాలా చోట్ల పగుళ్ళిచ్చి కూలిపోయేటట్టు ఉన్నాయి. తేళ్లు కూడా విపరీతంగా ఉన్నాయి. అక్కడ ఉండటం ప్రమాదమని తలచి శ్రీ R.A. తర్కడ్ వేరే చోటకు వెళ్ళిపోయాడు. నన్ను కూడా హెచ్చరించాడు. కానీ నాకు ఉండటానికి వేరే ఏ చోటు లేదు. అందువల్ల అక్కడే రామనవమి వరకు 2 రోజులుండి తర్వాత బొంబాయి వెళ్ళిపోయాను. నేను ఉన్న రోజుల్లో ఏమీ కాలేదు. కానీ నేను వెళ్ళిపోయిన కొద్దిసేపటికి గోడలు కూలిపోయినట్లు నాకు జాబు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను షిరిడీలో ఉన్నప్పుడు నా టోపీలోకి ఒక తేలు వచ్చి చేరింది. నేను షిరిడీలో దాన్ని గమనించకుండా టోపీ ధరించి బొంబాయికి వచ్చి అక్కడ మేకుకు తగిలించడానికి టోపీ తీశాను. అప్పుడు ఆ టోపీలో తేలున్నట్లు గమనించాను. టోపీ దాదాపు 12 గంటల పాటు నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకరోజు బాబా సమాధికి ప్రక్కనున్న గదిలో నిద్రించాను. అర్ధరాత్రి సమయంలో సమాధి నుండి సంగీతం రావటం స్పష్టంగా వినిపించింది. నేను దాన్ని వర్ణించలేను. శ్రీ G.K. రేగే, రిటైర్డ్ తహసీల్దారు, ఇండోరు. నేను 1912లో తుంటి నొప్పితో బాధపడసాగాను. జ్వరం కూడా రావడంతో నిద్ర కరువైంది. దాంతో నేను మా మామగారైన నారాయణరావు పరుల్కర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన హార్దా సమీపంలో ఉన్న కిగ్గాం అనే గ్రామంలో ఉంటున్నారు. ఆయన గొప్ప సాయి భక్తులు. ఆయన బాబా ఊదిని నా నుదుటిపై రాశారు. ఆ రాత్రి 2 గంటల సమయంలో నేను మంచంపై పడుకొని ఉండగా కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సన్యాసి ప్రత్యక్షమై నా భుజం తట్టి, బిడ్డ, భయపడకు, నీకు 3 రోజుల్లో నయమవుతుంది అన్నాడు. ఒక సన్యాసి నా ముందు నిలబడి ఉన్నారని, పై మాటలు అన్నారని మా మామగారితో గట్టిగా అరుస్తూ చెప్పాను. మా మామగారు సన్యాసిని చూడటానికి వచ్చే లోపే అతను అంతర్ధానమయ్యాడు. అక్కడికి వచ్చినది ఎవరో సన్యాసి కాదని సాయిబాబా అని మా మామగారు చెప్పారు. సరిగ్గా 3వ రోజుకి నా నొప్పులన్నీ మాయమైపోయి వారం రోజుల్లో పూర్తి స్వస్థత చేకూరింది. మా మామగారు నన్ను షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించమని కోరారు. కానీ నేను 2 సంవత్సరాల వరకు షిరిడీకి వెళ్ళలేకపోయాను. 1914లో నా 3వ కుమార్తె వివాహము మాండ్లాలో జరిపించడానికి సెలవు పెట్టాను. బాబాకు కూడా ఆహ్వాన పత్రిక పంపాము. నేను స్వయంగా వచ్చి వివాహానికి హాజరవుతాను అని బాబా సమాధానం పంపారు. నీ వివాహం వేడుక జరుగుతున్న సమయంలో బాబా నుండి పోస్టర్లో కవర్ వచ్చింది. ఆ కవర్లో ఊదీ పొట్లము, ఊదీని వధూవరుల నోసటపై పెట్టమని ఆదేశము ఉన్నాయి. అదే రోజు ఒక ఫకీర్ వచ్చి మా మామగారిని పైసా అడిగాడు.
మా మామగారు నిర్లక్ష్యం చేసి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. తర్వాత మా మామగారు పశ్చాత్తాపం చెంది వచ్చిన ఫకీరు సాయిబాబా అయి ఉంటాడేమోననే సందేహాన్ని నా దగ్గర వ్యక్తం చేశాడు. ఆ వచ్చిన వారు సాయిబాబా అయితే తిరిగి వారు మా వద్దకు రావాలని నేను ప్రార్థించాను. మరుసటి రోజు మరి ఒక ఫకీర్ నా దగ్గరకు వచ్చి 1 పైసా మాత్రమే అడిగారు. నేను సమర్పించాను. ఆ ఫకీరు నేను సమర్పించిన పైసా మాత్రమే తీసుకొని మా మామగారు భోంచేసి వెళ్ళమని అభ్యర్థిస్తున్నా ఎనకుండా వెళ్ళిపోయాడు. ఆ వివాహం జరిగిన తర్వాత నేను షిరిడీ వెళ్ళి అక్కడ 4 రోజులు గడిపాను. బాబా నన్ను చూసిన వెంటనే ఎందుకింత ఆలస్యం అని అడిగారు. నేనొక పేద గుమస్తానని అంత సులభంగా రాలేకపోయానని చెప్పాను. తర్వాత వారు నన్ను దక్షిణ అడిగారు. నేను 5 రూపాయలు సమర్పించాను. బాబా తమకు మరో 5 రూపాయలు కావాలన్నారు. అలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. అయినా మరో 5 రూపాయలు సమర్పించాను. అవి తీసుకొని ఇంతకన్నా ఎక్కువ నీవు నాకు బాకీ పడలేదు అన్నారు. ఇంటికి అంటే కాటేగాం తిరిగి వెళ్ళిన తర్వాత కానీ నాకు ఆ విషయం బోధపడలేదు. నా భార్య సంవత్సరం క్రితం నాకు తెలియకుండా బాబాకు మనీ ఆర్డర్ ద్వారా 5 రూపాయలు పంపింది. కానీ అది తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన మనీ ఆర్డర్ కూపన్లో ఈ మొత్తం స్వయంగా మీ నుండి తీసుకోబడుతుంది అని వ్రాసి ఉంది. అందుకే బాబా స్వయంగా 5 రూపాయలు అధికంగా అడిగారని గ్రహించాను. 4 సంవత్సరాల వయసున్న నా చిన్న కుమార్తె ప్రేమాబాయికి జ్వరం వచ్చింది. అది క్రమేణా ప్రమాద స్థితికి చేరుకుంది. బిడ్డ కృషించిపోయి ఎముకల గూడులాగా తయారైంది. వైద్య చికిత్సలు మందులు ఏమీ పనిచేయలేదు. నా భార్య బిడ్డను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించింది. నీ బిడ్డ కష్టాలన్నీ 3వ నాటికి తీసివేస్తాను అన్న బాబా కంఠధ్వని ఆమెకు స్పష్టంగా వినిపించింది. కానీ ఊహించని రీతిగా ఆ బిడ్డ 3వ నాటికి తల్లి ఒడిలో ప్రాణాలు విడిచింది. నేను మానస్లోని ఆఫీసులో ఉండగా నా భార్య కబురు పంపి వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. నేను ఇంటికి వెళ్ళి చూడగా బిడ్డ మరణించి ఉంది. నా భార్య శోకిస్తూ ఉంది. మేము ఎల్లప్పుడూ పూజా గదిలో ఉంచుకునే గంగా తీర్థంలో కాస్త బాబా ఊదిని కలిపి బిడ్డ నోట్లో వేశాను. చిత్రంగా అవి బయటికి రాలేదు. దాంతో మరికొంత తీర్థం పోశాను. మరుక్షణం బిడ్డ కళ్ళు తెరిచింది. బిడ్డకు ప్రాణం వచ్చిందని తెలుసుకొని బాబా ఊది తీర్థం ఇచ్చాము. బిడ్డ 1 నెల రోజుల్లో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇప్పుడు ఆమె ఇండోర్లోని ఒక బోర్డింగ్ స్కూల్లో ఎల్ఆర్బి మెట్రాన్గా పనిచేస్తుంది. 1924లో నాకు 4వ కుమార్తె మైనాబాయికి వివాహం చేయదలిచి సంబంధాల కోసం వెతకనారంభించాను. కానీ సరియైన వరుడు దొరకలేదు. నేను అప్పుడు సెలవు పెట్టి ఉన్నాను. నా భార్యను అంజన్గాం అంటే సిపిలో ఉన్న ఆమె సోదరి ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన 2వ రోజు జీరాపూర్ వెళ్ళు అని కంఠధ్వని వినిపించింది. తిరిగి ఇండోర్ వచ్చాను. అక్కడ నా కుమారునికి జీరాపూర్ వెళ్ళమని ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి. కానీ వాడి భార్య 9 నెలలు గర్భిణీగా ఉన్నందువల్ల వెళ్ళలేకపోయాడు. అందువల్ల వాడి పై అధికారులు ఆ ఉత్తర్వులకు రద్దు చేశారు. నా సెలవు ముగిసిన తర్వాత నన్ను నెమావర్ జిల్లాలోని ఖదేగాం బదిలీ చేసినట్లు తెలిసింది. కానీ ఆ ఉత్తర్వులను సంతకం కోసం రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి పంపినప్పుడు నా నుండి అభ్యర్థన లేకుండానే అతను ఆ ఉత్తర్వులను రద్దు చేసి నన్ను జీరాపూర్ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. నేను జీరాపూర్ వెళ్ళాను. ఉద్యోగంలో చేరిన 15 రోజులకు నేను పర్యటిస్తూ సాయిత్ అనే చోట ఆగాను. అక్కడ నా సోదరుడు గ్వాలియర్ సంస్థానంలో పనిచేస్తున్నాడు. అది చూడటానికి వెళ్ళినప్పుడు తనతో బలవంత్ అనే అందమైన దృఢకాయుడైన యువకుడు కనిపించాడు. నేను ఆ యువకుడిని గురించి విచారించి అతనే నా కుమార్తెకు సరైన వరుడని నిర్ణయించి సంబంధం కుదుర్చుకొని వివాహం జరిపించాను. 1926లో నా భార్య మరణించింది. ఆ తర్వాత నా ఆరోగ్యం క్షీణించింది. నేను బాబా ఫోటో ముందు కూర్చొని ఉండగా
ఒకరోజు ఆ ఫోటో నుండి ఇకపై ఉద్యోగం చేయవద్దు అని కంఠధ్వని వినిపించింది. ఇలా వరుసగా 3 రోజులు ఆ ధ్వని వినిపించింది. ఎవరు మాట్లాడుతున్నారో నేను కనుక్కోలేకపోయాను. నా స్నేహితునికి నా నా స్నేహితుని నా స్నేహితుడైన డాక్టర్ పర్నేకర్ అది బాబా కంఠధ్వని అయి ఉంటుందని చెప్పాడు. దాంతో ఆ సంవత్సరమే అంటే 1926లో పదవి విరామం చేసి పింఛన్ తీసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒక అజ్ఞాత భక్తుడు సాయి సుధా పత్రికలో తన అనుభవాలను ఇలా చెప్తున్నాడు. శ్రీ సాయిబాబా గురించి చెప్పే ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నేను నిస్సంశయంగా దైవభక్తి కలవాడిని. నేను దక్షిణ భారతదేశంలో దాదాపు అన్ని దేవాలయాలను దర్శించాను. స్వతహాగా పేదలకు దాన ధర్మాలు చేసే స్వభావం కలవాడిని. నేను ఎల్లప్పుడూ నా వకీలు స్నేహితునితో శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానంద మొదలైన మహాత్ముల జీవిత చరిత్రల గురించి చర్చిస్తూ ఉండేవాడిని. అతను నా అభివృద్ధిని కాంక్షించేవాడు. అతను సాయి భక్తుడైనప్పటికీ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు శ్రీ సాయిబాబాను గురించి నాకు చెప్పలేదు. 1/7/1939 మా మధ్య జరిగిన సంభాషణలో శ్రీ సాయిబాబా గురించి చెప్తూ వారు గొప్ప శక్తి కలవారని, జ్ఞాని, దయామయులని, ఈ మానవాళిని ఉద్ధరించడానికే అవతరించారని చెప్పాడు. నేను సాయిబాబా గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ఆ విషయం నా భార్యతో చెప్పాను. అదే రోజు రాత్రి సాయిబాబా నా కలలో కనిపించారు. నా భార్య చాలా కాలం నుండి కాళ్ళపై లేచిన కురుపులతో బాధపడుతూ ఉండేది. ఎన్నో మందులు, ఇంజెక్షన్లు వాడాము, కానీ అవి పని చేయలేదు. నేను బాబా ఊదీని ఆ కురుపులపై పూయమని చెప్పాను. ఆమె రోజు ఊదీ రాస్తూ వచ్చింది, కానీ ఇంట్లో ఉన్న ఊది చాలా తక్కువ. ఒకరోజు నా భార్య బాబాను తలుచుకొని ఇంట్లో ఉన్న ఊది అయిపోయిందని చెప్పింది. మేము సెక్రటరీకి ఎటువంటి ఉత్తరము రాయకుండానే రహతా నుండి పోస్టులో మాకొక ఊదీ పొట్లం వచ్చింది. ఇది బాబా యొక్క లీలగా భావించాము. ఊదీ పూయడం ద్వారా క్రమంగా నా భార్య కాళ్ళకున్న కురుపులన్నీ పూర్తిగా నయమయ్యాయి. అప్పటి నుండి మాకు బాబా పట్ల ఉన్న భక్తి, విశ్వాసాలు అధికమయ్యాయి. మేము బాబాను పూజించడం మొదలుపెట్టిన తరువాత మాకు ఎంతో ప్రశాంతత లభించింది. ఇంతటి అద్భుత శక్తులున్న శ్రీ సాయిబాబా సామాన్య సత్పురుషులు కాదని, భగవంతుడేనని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. 27/11/1939 రోజున శ్రీ సాయిబాబా భౌతికంగా వచ్చి నాకు తీర్థం ఇవ్వాలని కోరుకున్నాను. అదే రాత్రి వారు భౌతిక రూపంలో కనిపించి బెల్లం కలిపిన తీర్థం ఇచ్చారు. నేను తీర్థాన్ని భక్తితో సేవించాను. మేము సాయిబాబాను నిత్యం ఇంటిలో పూజించడమే కాక మేము ఎక్కడికి వెళ్ళినా వారి ఫోటో మాతో పాటు తీసుకెళ్ళి అక్కడ పూజిస్తూ ఉంటాము. వారు మాకెన్నో విధాలుగా సహాయపడుతూనే ఉన్నారు. ఈ అనుభవాలన్నీ 1/7/1939 నుండి 31/12/1939 మధ్యకాలంలో జరిగినవి. నేను ఈ వివరాలన్నీ సాయిబాబా పేరుపై వ్రాసిస్తున్నాను. నేను చెప్పిన వాటిల్లో ఏవి కల్పించినవి లేవు, అన్నీ వాస్తవాలే అని ప్రమాణం చేస్తున్నాను. శ్రీ అప్పాజీ సుతార్, షిరిడి. 1929లో నేను షిరిడీలో ఉండగా నా కాలికి ఎగ్జిమా అంటే ఒక తరహా పొడ రోగము సోకి బాధపడ్డాను. దాని నివారణ కోసం 200 రూపాయలు ఖర్చు పెట్టి కోపరగాం ప్రభుత్వ డాక్టర్లచే చికిత్స చేయించుకున్నాను. కానీ ప్రయోజనం లేకపోయింది. శ్యామా కూడా మందులు ఇచ్చాడు, అయినా ఫలితం దక్కలేదు. చివరికి నాసిక్ హాస్పిటల్లో చేరాను.
కానీ కొంచెమైనా గుణం కనిపించలేదు. అక్కడున్న 8 రోజుల్లో ఒక రాత్రి బాబా కలలో కనిపించి షిరిడీకి తిరిగి వెళ్ళి పురాణ పఠనం చెయ్యి అన్నారు. ఎగ్జిమా బాధ వలన నాసిక్కు వచ్చాను కదా అని అన్నాను. దానికి బాబా నా పురాణ పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు, నీకు నయమవుతుంది అన్నారు. వారి ఆదేశం మేరకు షిరిడీ తిరిగి వచ్చాను. నేను షిరిడీకి వచ్చినప్పుడు విఠలరావు మరాఠీ అని అతడు పారాయణ చేస్తున్నాడు. కానీ అతను ఏదో పనిపై సిరువల్ అను చోటుకి వెళ్ళవలసి వచ్చింది. నేను షిరిడీలో బస్సు దిగుతూ ఉండగా అదే బస్సులో ఎక్కడానికి వచ్చిన విఠలరావు నన్ను కలిశాడు. తను అత్యవసరంగా సిరువల్ వెళ్ళవలసి ఉందని, తాను లేని సమయంలో బాబా సన్నిధిలో పారాయణ నిర్వహించే వాళ్ళెవరూ లేరని, నన్ను పోటీ నిర్వహించమని కోరి వెళ్ళిపోయాడు. నేను పారాయణ చేయ ఆరంభించాను. జ్ఞానేశ్వరి, ఏకనాథ్ భాగవతం, ఆధ్యాత్మిక రామాయణం మరియు దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్ర బాబా సన్నిధిలో ప్రతిరోజు పారాయణ చేసి ఊది రాసుకునేవాడిని. 7 రోజులలో నా చర్మ వ్యాధి పూర్తిగా నయమయ్యింది. నాకు కలిగిన మరొక అనుభవం ఇది. షిరిడీకి చెందిన ముల్తాన్ ఫతేచంద్ మార్వాడికి నేను 350 రూపాయలు బాకీ పడ్డాను. 1932లో అతను డబ్బు రాబట్టుకోవడానికి నాపై కోర్టులో కేసు వేసి అరెస్టు చేయిస్తానని బెదిరించాడు. నేను చాలా భయపడ్డాను. ఒకరోజు బాబా నా కలలో కనిపించి నన్ను, మరో 4 భక్తులను ఒకదాని తర్వాత ఒకటి గీతల్లోని పద్యాలను వల్లించమన్నారు. వరుసగా మేమందరము వల్లించాము. తరువాత బాబా నన్ను నీకేం కావాలి అని అడిగారు. ఫతేచంద్ బాకీ నుండి నన్ను విముక్తుని చేయమని బాబాను కోరాను. అప్పు తీరిపోతుందని బాబా చెప్పారు. మరుసటి రోజు ఉదయం ఫతేచంద్ మా ఇంటికి వచ్చి తనకొక ఇల్లు కట్టించి ఇవ్వమని అడిగాడు. నేను అలా చేస్తే నా బాకీ పత్రాలు తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ కూడా వ్రాసిచ్చాడు. అంగీకారం మేరకు 1 నెలలో ఇల్లు కట్టించి ఇచ్చాను. అతను నా బాకీ పత్రాలన్నీ తిరిగి ఇచ్చేశాడు. వాటిని చింపి అవతల పారేశాను. ఇమాంబాయ్ ఛోటూ ఖాన్, వయసు సుమారు 65 సంవత్సరాలు, వజాపూర్, ఔరంగాబాదు జిల్లా. నేను మొట్టమొదట సాయిబాబాను గురించి 30 సంవత్సరాల క్రితం మహమ్మదీయ సాధువు అయిన దుర్వేష చెప్పగా విన్నాను. నాకు మా మేనత్తకు మధ్య గల వివాదాల పరిష్కారం కోసం వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పి కొన్ని సూచనలు ఇవ్వడంతో నేను షిరిడీ వెళ్ళాను. అప్పుడు దీక్షిత్వాడ నిర్మిస్తున్నారు. నేను బాబాను గోండ్కర్ ఇంటి సమీపంలో దర్శించాను. బాబా నిలబడి ఉన్నారు. ఒక మహిళ వారి దర్శనం చేసుకుంటూ ఉంది. మద్రాసుకు చెందిన సాధువు విజయానంద స్వామి కూడా బాబా వద్ద నిలబడి ఉన్నాడు. నన్ను బాబా వెనుక నిలబడి ఖురాన్ మొదటి అధ్యాయాన్ని వల్లించమని, వారి నుండి ఎటువంటి కానుకలు స్వీకరించవద్దని దుర్వేష నాకు సలహా ఇచ్చి ఉన్నాడు. అందుకని నేను బాబా వెనుకకు వెళ్ళి ఖురాన్లోని మొదటి అధ్యాయాన్ని వల్లించడానికి బిస్మిల్లా అని మొదలుపెట్టాను. బాబా ఒక్కసారిగా వెనుకకు తిరిగి కోపంతో, ఎవరు నువ్వు? నీవేదో నా ఎబ్బవైనట్లు నన్నేదో అడగాలని ఎందుకు వచ్చావు అంటూ తిట్ల వర్షం కురిపించారు. నేను బీతిల్లిపోయాను. బాబా ఎప్పటి వలె అర్థం కాని రీతిలో ఏదో మాట్లాడుతూ మసీదుకి వెళ్ళారు. నేను వారిని అనుసరిస్తూ వెళ్ళి మసీదు ముందు మండపంలో కూర్చున్నాను. బాబా అనుమతి ఇవ్వనందున మసీదులోనికి వెళ్ళలేక అలాగే 2 రోజులు వేచి ఉన్నాను. ఆ తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ కల్పించుకొని బాబా దగ్గరికి వెళ్ళి నన్ను ఉద్దేశించి, బాబా వీరందరూ మీ బిడ్డలే కదా, వారిపై ఎందుకు కోపడతారు అని అడిగాడు. దానికి బాబా, ఏమిటి వాడిని బిడ్డ అంటావా? వాడొక గురువును కొట్టి చంపాడు అన్నారు. బాబా చెప్పింది నిజమే. అప్పటికి 2 నెలల ముందు జరిగిన ఒక సంఘటన గురించి బాబా ప్రస్తావించారు. నేను మమల్తాదారు ఆఫీసులో నిజాం సిపాయిగా పనిచేస్తూ ఉండేవాడిని. పోలీసులు తమ విచారణలో భాగంగా ఒక క్రైస్తవ మత గురువును ప్రశ్నించారు.
ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను పోలీసులకు సహాయపడేందుకు వెళ్ళాను. అతను సరియైన సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహించి ఒక కర్రతో ఆ గురువును గట్టిగా కొట్టాను. అతను రక్తం కక్కుకొని క్రింద పడి స్పృహ కోల్పోయాడు. నేను భయపడి ఈ విషయం మమల్తాదారుకు చెప్పాను. మమల్తాదారు నన్నెక్కడికైనా పారిపోమ్మని సలహా ఇచ్చాడు. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయి షిరిడీ వచ్చాను. నేను చేసిన దానికి విచారణను ఎదుర్కొనవలసి వస్తుందన్న భయం కూడా బాబా దగ్గరికి రావడానికి గల మరో కారణం. కాకాసాహెబ్ బాబాతో మాట్లాడిన రోజు కూడా నేను బాబాకు భయపడి మసీదులోనికి వెళ్ళలేదు. ఆ తరువాత 2-3 రోజులకు బడే బాబా కొడుకు కాసింబాయి, జోగు దీక్షితులు నన్ను మసీదులోనికి తీసుకెళ్లారు. నేను బాబాను దర్శించుకున్నాను. బాబా నా శిరస్సుపై హస్తాన్నుంచి భయపడకు, భగవంతుడే యజమాని అన్నారు. తర్వాత నేను 7 వారాల పాటు షిరిడీలో గడిపాను. బాబా ఒకరోజు నాతో, నీవు ఇంటికి తిరిగి వెళ్ళు, నీ భూమి తగాదా పరిష్కారం అవుతుంది, నీ బంధువులందరూ నీతో సఖ్యంగా మెలుగుతారు అని ఆస్వాదించారు. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. మా అత్తగారిపై కోర్టులో దావా వేశాను. ఈ కేసు 7 సంవత్సరాల పాటు నడిచి చివరికి నా భూములు నాకు స్వాధీనమయ్యాయి. 2వ దర్శనం. నేను బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు వారి అనుమతి అడిగాను. ఆ సమయంలో బాబా వద్ద మహల్సాపతి మౌసి ఉన్నారు. బాబా మౌసితో, జనం నా మాటలు వినరు, పోకిరి వెధవులు చెప్పకుండానే వెళ్ళి బాధపడతారు, ముళ్ళు గుచ్చుకున్న గాయం వలన తల్లిని కూడా కోల్పోతారు అన్నారు. నిజానికి నేను తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతించలేదు. నేను ఇల్లు చేరాలనే తొందరలో బాబా అనుమతి పొందకుండానే ఊరికి వచ్చేశాను. నేను తిరిగి వచ్చిన 2 రోజులకు మా అమ్మ కట్టెలు సేకరించడానికి వెళ్ళినప్పుడు ఆమె కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. అది సెప్టిక్ అయి కాలు బాగా వాచిపోయి 9-10 రోజుల తరువాత ఆమె మరణించింది. అప్పుడు బాబా మసీదులో మౌసితో ముళ్ళు గుచ్చుకొని తల్లి మరణిస్తుంది అన్న మాటలు నా గురించి చెప్పినవేనని అర్థమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. మూడవ సందర్శనము. మా అమ్మ చనిపోయిన 4వ రోజు షిరిడీకి వెళ్ళాను. నాకు డబ్బు, ఉద్యోగం లేనందున నా ఆర్థిక దుస్థితి నుండి ముక్తి కలిగిస్తారని తలచి బాబా దగ్గరికి వచ్చాను. నేను షిరిడీలో 34 రోజులు గడిపాను. ఒకరోజు నేను మసీదులో ఉన్నప్పుడు బాబా మౌసితో ఊది తీసుకొని సెలవు తీసుకోవాలి అన్నారు. ఈ మాటలు నా గురించి మాట్లాడినవేనని అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తికి సంబంధించిన మాటలు ఇంకొక వ్యక్తితో కానీ లేక భక్త సందోహాన్ని సంబోధించి కానీ చెప్తారు. బాబా మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవో వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. మరుసటి రోజు నేను బాబా వద్దకు వెళ్ళడంతో వారంతట వారే నా ఊది నా చేతిలో పెడుతూ, ఇంటి వాకిట్లో ముసలావిడ నిలబడి ఉంటుంది, ఆమె ఇచ్చింది తీసుకొని దాంతో కార్యం జరిపించాలి, అతిథులు వచ్చి ఉన్నారు, వారితో కలిసి విందు భోజనం చెయ్యాలి అన్నారు. నాకు వారి మాటలు అర్థం కాలేదు. నేను ఇల్లు చేరింది మా అమ్మ చనిపోయిన 40వ రోజున. హిందువులు మాసికాలు జరిపించినట్లే మేము మండల క్రతువు జరిపించాలి. కీర్తిశేషులైన కాజీ గారి భార్య మా ఇంటి వాకిట్లో నిలబడి ఉంది. వృద్ధురాలైన ఆమెకు నాపై ప్రేమాభిమానాలున్నాయి. ఆమె నన్ను పరామర్శించి నా చేతిలో 50 రూపాయలు పెట్టి కార్యం జరిపించమని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కార్యానికి మా 4 అక్క చెల్లెండ్రు వాళ్ళ భర్తలు వచ్చి ఉన్నారు. బాబా చెప్పిన అతిథులు వీళ్ళేనని గ్రహించాను. కాజీ గారి భార్య ఇచ్చిన డబ్బుతో మండల క్రతువు సజావుగా జరిపించాను. 4వ సందర్శనము. 4 రోజుల తరువాత నేను తిరిగి షిరిడీకి వెళ్ళాను. అప్పుడు బాబా నాతో, గులాబ్ మీ ఇంటికి వచ్చింది అన్నారు. నేను ఇంటికి వెళ్ళి చూస్తే నా భార్య మగపిల్లవాడిని ప్రసవించి ఉంది. బాబా చెప్పిన గులాబ్ ఈ బిడ్డ గురించేనని తలిచి వాడికి గులాబ్ అని పేరు పెట్టాను. తదుపరి సందర్శనాలు. ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు అనుమతి కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. ప్రజలు బయటికి వెళ్ళకూడదు,
వెళితే తుఫాన్లు వస్తాయి, అగ్నిగోళాలు వర్షిస్తాయి, అనేక విపత్తులు సంభవిస్తాయి అని బాబా అన్నారు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పినవో నాకు అర్థం కాలేదు. బాబా అనుమతి లేకుండా షిరిడీ విడిచాను. పరుగులాంటి నడకతో ప్రయాణించాను. ఎంత త్వరగా నడిచానంటే గంటలో షిరిడీకి 12 మైళ్ళ దూరంలో ఉన్న వారీ నదిని చేరాను. అప్పుడు సమయం సాయంత్రం 5:30 నది ఒడ్డునే ప్రయాణిస్తూ సిరుల గ్రామం చేరేసరికి సమయం అయ్యింది. ఆ గ్రామ పటేలు నన్ను వెళ్ళవద్దని, ఆకాశం మేఘావృతమైందని, వర్షం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయని, అప్పుడు ప్రయాణం సాగిస్తే అవస్థల పాలవుతానని హెచ్చరించాడు. కానీ నేను ఇక్కడికి మా ఊరు 4 మైళ్ళే కదా, వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరాను. మరి 3 మైళ్ళు నడిచేసరికి ఉరుములు మెరుపులతో పెద్ద తుఫాను మొదలైంది. నా ముందున్న ఒక పెద్ద రావి చెట్టుపై పిడుగుపడి చెట్టు రెండుగా చీలి మండసాగింది. పిడుగు పడినప్పుడు మిరమిట్లు గొలిపే మెరుపు మెరిసింది. ఆ కాంతిని చూడలేక తల తిప్పుకున్నాను. నా వెనుక బాబా నిలబడి ఉన్నారు. వారి వెంట 2 కుక్కలు కూడా ఉన్నాయి. నేను వారికి వంగి నమస్కరించాను. వారు అంతర్ధానమయ్యారు. నేను ముందుకు సాగిపోయాను. మా గ్రామానికి దగ్గరగా నది ప్రవహిస్తూ ఉంటుంది. నది దాటితే కానీ మా ఊరు చేరుకోలేము. నేను నది వద్దకు వచ్చి దాని లోతెంతో తెలుసుకోకుండానే దానిలో దిగాను. నీళ్లు మోకాళ్ళు లోతున్నాయి. నదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరాను. యథాలాపంగా ఎనుతిరిగి చూసి భయభీతుడినయ్యాను. నది వరదలో ఉంది. నీళ్లు నది 2 గట్ల పై వరకు చేరి పొంగి ప్రవహిస్తున్నాయి. నదిలోతు కనీసం 20 అడుగులుంటుంది. నేను నదిని ఎలా దాటానా అని విస్తుపోయాను. తరువాత క్షేమంగా ఇల్లు చేరాను. షిరిడీలో బాబా తుఫాన్లు వస్తాయి, అగ్నిగోళాలు, పిడుగులు పడతాయి అనే మాటలు నిజమయ్యాయి. 4 సంవత్సరాల క్రితం గులాబ్ వివాహం జరిపించటానికి నాకు డబ్బు అవసరమైంది. నేను షిరిడీకి వచ్చి మసీదులో నిద్రించాను. బాబా నా కలలో కనిపించి నన్ను ఆశీర్వదించి పూనాకు వెళితే లాభపడతానని చెప్పారు. వారి ఆదేశం మేరకు పూనాకు వెళ్ళిన ఒక వ్యక్తిని కలిశాను. అక్కడకు లడ్కర్ అనునతడు వచ్చాడు. అతను మొలల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి నివారణకు ఒక సాధువు బాబా చెప్పిన వైద్యం నాకు తెలుసునని అతనికి చెప్పాను. అతను మందు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. నేను మందు తయారు చేసి అతనికి ఇచ్చాను. అతని వ్యాధి నివారణమైంది. అతను సంతోషంతో పూనాలో జరిగే గుర్రపు పందాలకు వెళ్ళి ఒక గుర్రంపై కొంత సొమ్ము పణంగా పెట్టాడు. ఆ గుర్రం గెలిచి 1000 రూపాయలు వచ్చింది. ఆ మొత్తంలో నాకు 700 రూపాయలు ఇచ్చాడు. నేను ఆ డబ్బు తీసుకువచ్చి గులాబ్ పెళ్లి జరిపించాను. షిరిడీలో 8 రోజులుండిన హరిద్వార్ బువాకు ఒక గొప్ప అనుభవం కలిగింది. అతను షిరిడీ పొలిమారల్లోనున్న సెలయేటిలో స్నానం చేయడానికి బయలుదేరే సమయానికి ఒక పిచ్చుక వచ్చి అతని తలపై కూర్చునేది. అతను సెలయేట్లో స్నానం చేస్తున్నప్పుడు మాత్రం పిచ్చుక అక్కడున్న వేప చెట్టుపైకి వెళ్ళి వేచి ఉండేది. అతను స్నానం ముగించిన తరువాత తిరిగి వచ్చి తలపై కూర్చునేది. నేను ఇతర భక్తులు కూడా ఆ దృశ్యాన్ని చూశాము. మేమందరం బాబా వద్ద ఉన్న సమయంలో బువా ఈ దృశ్యం దేన్ని సూచిస్తుందో చెప్పమని బాబాను అర్థించాడు. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటీవాడాను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు: లా ఇల్లా ఇలాహీ క్యా బడా దర్బార్ హై, ముन्नी जी तो अंधाई है, सरदार सी च्युति है, अल्लाह मालिक है, అల్లా అచ్చా కరేంగా. బాబా దేహ పరిత్యాగం చేయడానికి 4 నెలల ముందు ఒకరోజు అప్పాపిల్తో రాత్రి 8 గంటల సమయంలో 4 కోళ్లు తీసుకునిరా, అతిథులు వస్తున్నారు అన్నారు. వచ్చే అతిథులు ఎవరోనని నేను ఆశ్చర్యపోయాను. ఆ రాత్రి మసీదులో తెర వెనక కూర్చుని ఉన్నాను. నేను మెలకుగానే ఉన్నాను. రాత్రి 2 గంటల తర్వాత అడుగు పైగా వ్యాసమున్న ఒక పెద్ద అగ్నిగోళం మసీదులోనికి దూసుకుని వచ్చింది. అది పడమర దిక్కుకి నింబార్గూడు వద్ద కాసేపు నిలిచి తరువాత పై కప్పు కెగసి చిన్నాభిన్నమై అసంఖ్యాకమైన తునకలు మసీదంతా ఆవరించాయి. అప్పుడు మసీదు
మిరమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని చూడలేక నేను కళ్ళు మూసుకుని తలదించాను. నాతో ఉన్న అప్పాపీల్ కూడా అలాగే చేశాడు. అప్పుడు బాబా దుని వద్దకు వెళ్ళి ఉన్న తమ మెడపై సట్కా కొన ఉంచి అరబిక్లో 10-15 నిమిషముల పాటు ఏదో ఉచ్చరించారు. బాబా దుని వద్దకు వెళ్ళగానే మసీదును ఆవరించి ఉన్న కాంతి అదృశ్యమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ बापूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. బాబా ఉదయం అప్పాబిల్ చేత 4 కోళ్లను తెప్పించి వాటి మాంసంతో వంటకం తయారు చేయించారు. వంటకం దగ్గరున్న పొయ్యిపై బాబా పోళీ తయారు చేశారు. తరువాత బడే బాబా కొడుకు కాసింభాయ్ వచ్చాడు. బాబా అతనికి తాము చేసిన ఆహార పదార్థాన్ని కొంత ఇచ్చి, నీవు ఔరంగాబాదుకు వెళ్ళి శంసుద్దీన్ మియాను దర్శించు, అతనికి 250 రూపాయలు ఇవ్వు, అక్కడ మౌలు కవ్వాలి న్యాసు జరిపించు అన్నారు. తరువాత బన్నేమియా ఫకీర్ దగ్గరికి వెళ్ళి వారి మెడలో ఒక పూలమాల వేసి, నౌదిన్ నౌ తారీఖ్ అల్లా మియా నే అప్నా దునియా లే గయా, మర్జీ అల్లాకి అని చెప్పు అంటూ కాసింకు 250 రూపాయలు, ఒక సేవంతి పూలమాలను ఇచ్చారు. కాసిం తనకు ఆ ప్రదేశాలు కొత్తవి అని చెప్పాడు. బాబా నన్ను అతనికి తోడుగా వెళ్ళమన్నారు. నేను, కాసిం, అతని సేవకుడు అమీర్ ముగ్గురం బయలుదేరి ఔరంగాబాద్ స్టేషన్కు మధ్యాహ్నం 3 గంటలకు చేరాము. నాకు ముందే తెలిసిన ఫకీర్ శంసుద్దీన్ మియా మా కొరకు స్టేషన్కు వచ్చాడు. సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చిన అతిథులెవరు అని అడిగాడు. మేము అతని ముందుకు వెళ్ళి నమస్కరించాము. బాబా షిరిడీలో మాకు ఇచ్చిన ఆదేశాలన్నింటినీ శంసుద్దీన్ పొల్లు పోకుండా చెప్పి మమ్మల్ని కోటలోనున్న అతని ఇంటికి తీసుకువెళ్ళి మాకు భోజనం పెట్టాడు. మేము వారికి 250 రూపాయలు సమర్పించాము. అతను ఎంతో మందిని ఆహ్వానించి ఘనంగా సంతర్పణ న్యాస్ చేసి తరువాత మౌలు కవ్వాలి జరిపించాడు. ఆ రాత్రికి బాబా చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయి. నాకు బన్నేమియా ఇల్లు తెలియడంతో మరుసటి ఉదయం మేము అక్కడికి వెళ్ళాము. వారు ఒక చెయ్యి పైకెత్తి మరో చెయ్యి క్రిందకి పెట్టి నిలబడి ఉన్నారు. అక్కడ ఉన్న అరబ్బులు బన్నేమియా దగ్గరికి వెళ్ళవద్దని, వెడితే కోప్పడతారని చెప్పారు. దాదాపు 1 గంట సేపు వేచి ఉన్న తరువాత నేను ధైర్యం తెచ్చుకొని వారిని సమీపించి, మౌలు అంటే దేవుని స్తుతిస్తూ పాడే పాటలు, కవ్వాలి అంటే తబలా వాయిస్తూ సాధువుల గురించి పాడే పాటలు, న్యాస్ అంటే అన్న సంతర్పణ, సమీపించి వారి మెడలో బాబా ఇచ్చిన పూలమాల వేశాను. బన్నేమియా ఎత్తి ఉన్న చేతిని క్రిందకి దించాడు. నేను బాబా చెప్పమన్న మాటలు వల్లించాను. అప్పుడు బన్నేమియా తదేకంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు. వారి కంటి నుండి నీరు కారసాగింది. తరువాత వారి దగ్గర సెలవు తీసుకుని షిరిడీ తిరిగి వచ్చాము. ఇది జరిగిన 4 నెలల తరువాత 9వ నెల 9వ తారీఖు విజయదశమి రోజు బాబా మహాసమాధి చెందారు. మేము రంజాన్ నెలలో ఔరంగాబాదుకు వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి భోంచేశాము. బాబాకు అరబిక్ తెలుసు. వారు ఖురాన్ చదివి అబ్దుల్కు బోధించేవారు. నూరుద్దీన్ సైనిక దళానికి చెందిన ఒక అశ్వ సైనికుడు. అతను ఒకరోజు షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. దర్శించిన వెంటనే తను తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా అతనిని మరుసటి రోజు వెళ్ళమన్నారు. అతడి దళం ముందుకు వెడుతోందని, అందువల్ల అక్కడ ఆగిపోవటం తనకు సాధ్యం కాదని చెప్పాడు. బాబా అతని చేతిలో ఊది పెట్టి ఉర్దూలో ఏవో మాటలు అన్నారు.
వాటి అర్థం ఏమంటే గొయ్యి త్రవ్వు ఊది తిను అని. అతను ఊది తీసుకుని స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపర్గాంలో శవాన్ని మోసుకుంటూ వెళ్తున్న దృశ్యం ఒకటి అతనికి కనిపించింది. అతను గమ్యం చేరాడు, కానీ శవదృశ్యం మాత్రం అతనిని వీడలేదు. అంతేకాదు, అతడికి శవదృశ్యం కనబడి రోజు తృప్తిగా భోంచేసేవాడు. ఆ దృశ్యం కనబడని రోజు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల భోజనం చేయలేకపోయేవాడు. దీనితో విసిగిపోయిన అతను తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. బాబా మాటలు విననందుకే తనకు ఈ దుస్థితి ప్రాప్తించిందని తెలుసుకొని తిరిగి షిరిడీ చేరి 6 నెలల పాటు అక్కడ గడిపాడు. క్రమేణా అతను ఆ శాపం నుండి విముక్తుడయ్యాడు. తరువాత బాబా అనుజ్ఞ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను దేవలాలీలో కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం పూనా కంటోన్మెంట్లో ఉన్న అబ్దుల్ ఖాదిర్ 1915లో షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడు ఒకరోజు తకియా వద్ద కూర్చొని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్ తనకు సన్యాసం ఫకీరు ఇవ్వమని బాబాను అర్థించాడు. పిడికిలిలో ఉన్న వస్తువేదో విసురుతున్నట్లు బాబా తమ పిడికిలిని అబ్దుల్ వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏదీ ఉన్నట్టు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటలలోనూ ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. బాబా వలె మాట్లాడుతూ అందరికీ సలహాలిచ్చేవాడు. ఒక్కొక్కసారి అర్థం కాని మాటలేవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు. రాళ్లతో కొడతానని బెదిరించేవాడు. అతను భరించలేని విధంగా తయారయ్యాడు. ఇలా బలవంతంగా తెచ్చుకున్న ఫకీరు స్థితిలో 1.5 నెల గడిపాడు. తరువాత మసీదు మండపం దగ్గర అబ్దుల్ ఖాదిర్ ఉన్నప్పుడు బాబా ఎదురుపడి లావ్ భలే ఇదర్ అని పలుకుతూ పిడికిలితో అతని నుండి ఏదో లాక్కొన్నట్లు లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తరువాత 15 రోజులు షిరిడీలో ఉండి బాబా అనుమతితో కిర్కీ వెళ్ళి అక్కడ బాబాజాన్ వేప చెట్టు ఆమె సమాధి ఉన్న చోట ఎదురుగా బీడీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. మదర్ ఆలీ ఒక ఖోజా. అతడిప్పుడు ఏవలాలో ఉన్నాడు. అబ్దుల్ ఖాదిర్ మదర్ ఆలీకి గురువు. అబ్దుల్ ఖాదిర్ ఇతర మహమ్మదీయులతో కలిసి నమాజు అజర్ చేసేవాడు. ప్రతిదినం పగటిపూట మసీదులో బాబా ముందు మౌలు నిర్వహించబడేది. ఉదయం తబలా, సారంగి మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్వహించబడేది. మండపం దగ్గర తాబోత్ నిర్మించమని బాబా ఆదేశించేవారు. దాని నిర్మాణానికైన ఖర్చు కూడా వారే భరించేవారు. తాబోత్ కార్యకలాపాలు జరిగేటప్పుడు మాంసం కిచిడీ చేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండప నిర్మాణం జరిగిన తర్వాత ఆ కార్యక్రమాలు నిలిపివేశారు. బాబా తాము స్వయంగా పత్యా చదవటం కానీ ఇతరులచే చదివించటం కానీ చేసేవారు. బాబా సశరీరులై ఉన్నప్పుడు ముస్లింలందరూ మసీదులో నమాజు చేయడానికి వచ్చేవారు. అది ఈనాటికి కొనసాగుతోంది. బాబా కూడా వారితో కలిసి నమాజు చేసేవారు. బాబా దుని దగ్గర నిల్చొని నమాజు చేయడం నేను స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరుల వలె మోకాళ్ళపై కూర్చోవడం కానీ వంగడం కానీ చేసేవారు కాదు. బాబా నాకు తెలిసిన 2 మహమ్మదీయుల ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడ్డారు. మా గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనితో వైరాగ్యంగా మాట్లాడుతూ, మనం ఈరోజు చనిపోతే ఎల్లుండికి 3వ రోజు. ఈ ఇల్లు, భూములు, ఆస్తుల వల్ల మనకేమి ఉపయోగం అన్నారు. అబ్దుల్లా మా ఊరు తిరిగి వచ్చాడు. అతనికి భార్య పిల్లలున్నారు. అతను ఇంటిని ఆస్తిని వాళ్ళకి వదిలేసి విరాగి అయి వీధుల వెంబడి తిరగటం ప్రారంభించాడు. రాత్రిళ్ళు సమాధుల వద్ద ఏదో గొణుక్కుంటూ గడిపేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదా ఆహార విషయం పట్టించుకోక పస్తుండేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మరణించాడు. కానీ ఈ 12 సంవత్సరాలలో అద్భుత శక్తులు సాధించాడు. ఒకసారి నేను పనిపై వెడుతుంటే నన్ను ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రదేశంలో పాముందని హెచ్చరించాడు. నేను వెడుతున్నది పగటిపూటే కాబట్టి అతని మాటలు లక్ష్య పెట్టకుండా వెళ్ళాను. కానీ
చిత్రంగా అతను చెప్పిన ప్రదేశంలోనే పాము కనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మా ఊరిలో అబ్బాస్ సేట్ అనే బీడీల వర్తకుడు ఉండేవాడు. ఒకసారి అతని అబ్దుల్లాను ఎందుకు ఇలా భార్య బిడ్డలను వదిలి పిచ్చివాడిలా తిరుగుతున్నావు అని అడిగాడు. అందుకు అబ్దుల్లా, నువ్వు తెలుసుకుంటావులే అన్నాడు. అబ్బాస్ సేట్ తెలుసుకునే ముందు ఇది నిజంగా పిచ్చే అన్నాడు. అబ్దుల్లా పిడికిలి బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్ పై విసురుతున్నట్లు, నువ్వు అలాగే అయిపో అన్నాడు. దీనితో అబ్బాస్ సేట్ భార్య బిడ్డలను వ్యాపారాన్ని అన్నిటినీ విడిచిపెట్టి అప్పటికి వీధుల వెంబడి తిరుగుతున్నాడు. భోపాల్లో వర్హడ్ బేహర్ అన్వర్ ఖాన్ అనే ముస్లిం ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతను బాబాతో నాకు ఈ సంసారం వద్దు అని చెప్పాడు. అతను చావడిలో 12 నెలలు నివసించాడు. తర్వాత బాబా అతనికి ఖురాన్ మొదటి అధ్యాయంలోనున్న మంత్రాన్ని, అది నాకు తెలుసు, 101 మార్లు అర్ధరాత్రి వల్లించమని ఆదేశించారు. తర్వాత దావూత్ వల్లించమన్నారు. బాబా అతడికి పేడ ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్కు పంపారు. అన్వర్ ఖాన్ షిరిడీ నుండి బొంబాయి వెళ్ళగానే హాజీ కాసిం అనునతడు ప్రయాణపు ఖర్చులిచ్చి అరేబియా పంపాడు. అన్వర్ అరేబియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఔరంగాబాద్ సమీపంలో కనోడ్కు చెందిన హిడాబెగ్ అనే అతడు షిరిడీ వచ్చి కొన్ని రోజులు గడిపాడు. అప్పుడు ఢిల్లీకి చెందిన మౌలియాన్ కూబ్ కూడా షిరిడీలోనే ఉన్నాడు. అతను రాత్రి గాని పగలు గాని మంటపంలో కూర్చొని ఖురాన్ చదువుతూ ఉండేవాడు. ఒక రాత్రి 8 గంటల సమయంలో బాబా హిడబేగ్తో, నువ్వు ఇక్కడ ఉండవద్దు, కనాడ్ ఔరంగాబాద్ దగ్గర ఉన్న కాంటోన్మెంటుకు వెళ్ళు, నీ పేరు పంజాబ్ షాగా మార్చుకో, అక్కడ కూర్చొని దొరికింది తిను అన్నారు. అతడు అలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. అతని ఒక గొప్ప సాధువుగా అందరూ గౌరవిస్తారు. మా ఊరికి కొండ ప్రాంతమైన కనాడ్ 70 మైళ్ళు దూరంలో ఉంది. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి అతడిని చూసి వచ్చాను. అతను మౌనంగా కూర్చొని ఉన్నాడు. నేవాస్కు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా షిరిడీ వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెర వెనక బాబా మాల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోనికి చూచాడు. అక్కడ బాబా కనిపించలేదు. ఇతడికి మతి చెలించి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నేవాస్ నుండి అతను తమ్ముడు ఖాన్ను తీసుకువెళ్ళడానికి షిరిడీ వచ్చాడు. బాబా అతనికి ఊది ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం నేను మాధవ ఫ్లజే ఒక రాత్రి మసీదులో నిద్రిస్తున్నాము. అర్ధరాత్రి సమయంలో మాతో లే, నేను లఘుశంకర్ తీర్చుకోవాలి అని మాధవ్ను లేపుతున్నట్లు బాబా స్వరము వినిపించింది. కానీ మాధవ్ కదలలేదు. ఉదయం లేచి చూస్తే బాబా మామూలుగా కూర్చొని చోటికి పక్కనే ఒక గుంటలో నీళ్లు ఉన్నాయి. అవి సువాసన వెదజల్లుతున్నాయి. ఆ నీళ్లు అక్కడ ఉండటానికి గల కారణం రాత్రి వినపడిన బాబా మాటలే తప్ప మరే వివరణ ఇవ్వడానికి అవకాశం లేదు. బాబా తమ గురువు ఎవరనేది చెప్పగా నేనెప్పుడు వినలేదు.
నేను గమనించిన ఆసక్తి గొలిపే 3 వింత సంఘటనలు గూర్చి వివరిస్తాను. 1. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे आप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आके रखा, साथी आकर का, साथी आकर का, तुम बिन कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 బాబా